కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల భరాసులపై విచారణకు ఏర్పాటైన కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ ఆయనను విచారించనున్నారు. అన్ని దశల్లో విచారణ పూర్తి చేసిన జస్టిస్ ఘోష్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖుల విచారణ ప్రారంభించారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో చివరగా మాజీ సీఎం కేసీఆర్ను విచారించాలని నిర్ణయించారు. తొలుత 5న విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ నోటీసులు జారీ చేసింది. 11న వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా కమిషన్ అంగీకరించింది. బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కొనసాగనున్న కమిషన్ బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరు కానుండగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ విచారణకు హాజరై అనేక అంశాలను వెల్లడించారు. ప్రాణహిత, చేవెళ్ల, సుజల స్రవంతి ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల భరాసు నిర్మాణ ఆవశ్యకత, తీసుకున్న నిర్ణయాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధ్యయనాలను కమిషన్కు వివరించారు. తాజాగా కమిషన్ ఎదుటకు కేసీఆర్ హాజరు కానుండగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.